We are in warfare, ideological warfare. We must think about that. ఈరోజు మనము వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాము, పాలసీ చేంజ్ చేయాలని మాట్లాడుతున్నాం. ఎస్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నప్పుడు, ప్రభుత్వాలు చేయాల్సిన సరిగ్గా వాళ్ళ యొక్క నిర్వహణ చేయనప్పుడు మనం మాట్లాడతాం. కానీ మనం ఎక్కడున్నామంటే ప్రస్తుతం మన జెన్జీ మూమెంట్ నిజంగా మనకు ఒక భారతదేశానికి మరొక చిన్న మనం నిజంగా భారతీయులము అని గుర్తెచ్చి ఒక చిన్న ఊపు తీసుకొచ్చింది. నిన్న మొన్న చూస్తే రెడ్ పోర్ట్ పైన ఆయన దిమాగా నక్సల్ అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దిమాగా నక్సల్ అయిపోతారేమో. సరే, అది పక్కన పెడితే వి మస్ట్ థింక్. నేనేమంటున్నానంటే మనం ఎక్కడున్నామంటే వీళ్ళు చేసే ప్రాపగండాల ఎవరైతే ఐడియాలజికల్ సార్ అన్నట్టు ఐడియాలజికల్ సార్ ఇంకొంచెం ఎక్కువ చెప్తే బాగుంది అనిపించింది నాకు. బట్ ఏంటంటే సార్ కొంచెం సాఫ్ట్గా స్వీట్ కోట్ ఏది చెప్పిండు. సార్ మీద నా కంప్లైంట్ అది. సరే, నేనేం చెప్తున్నానంటే మిత్రులారా, వీఆర్ యూత్ ఆఫ్ ఇండియా. 150 కోట్ల మందిమి, 300 చేతులు. ఈరోజు ఎంత దుస్థితికి వచ్చామంటే మనము మన రూట్స్ని మర్చిపోతున్నాం, రూట్స్ని కట్ చేసుకుంటున్నాం. లేకపోతే బ్లైండ్గా మన మీద చేసే అన్నెసెసరీ ప్రాపగండాకి, వాళ్ళు ఏదైతే తీసుకొచ్చే అబద్ధాలకి మనం ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఈ సోషల్ మీడియాలో పడిపోయి నమ్మేస్తున్నాం. ఈరోజు భారత మాతకు నిర్వచనం చెప్తున్నారు, అసలు వదిలేసి ఉల్టా చెప్తున్నారు. దేశభక్తికి నిర్వచనం చెప్తున్నారు, అసలు వదిలేసి ఉల్టా చెప్తున్నారు. నువ్వు భారతీయుడువా కాదా, యువర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా నాట్ అనేది డిసైడ్ ఎవరు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు. మరి వాడిని ఓడి చేసినా నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సార్ మన సీప్ సర్వే చేసిరు, మోర్ దెన్ 67% బిలో పావర్టీలో ఉన్నాం. వేర్ వీఆర్ ఆఫ్టర్ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో యాడున్నాం మనం? బిలో పావర్టీ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేను తెలంగాణ మూమెంట్లో యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడ దాకా వస్తే ఎడ్యుకేషన్కు సార్ నేను 50,000 కూడా ఖర్చు కాలేదు సార్ నా పీజీ అయిపోయేంత వరకు. ఇప్పుడు 50,000 మా పాప చదువుకొని పోతే 50,000 ఫీజు కడితే తీసుకుంటలేకపోతే లేదనొచ్చు. ద ఫండమెంటల్ రైట్. నీకు మంచి వాతావరణము, మంచి విద్య, మంచి ఉపాధి, కనీసం మంచి వాతావరణం ఇవ్వడం కనీస బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, మనం మన రూట్స్ని మర్చిపోయినాం. భారతదేశంలో జాతీయోద్యమాన్ని మర్చిపోయినాం. భారతదేశానికి మరో స్వతంత్ర సంగ్రామం అవసరం ఉంది. అది జెన్జీ రూపంలో వచ్చింది అనుకుందాం. దాన్ని మద్దతు చేయాలి, అలాంటి మరిన్ని పోరాటాలు నిర్మాణం చేయాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని, నాన్ కోఆపరేషన్ మూమెంట్ని, సాల్ట్ మార్చ్ని, క్విట్ ఇండియా మూమెంట్ని, మనం ఎవరైతే గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అష్ఫాక్ బిస్మిల్, దాక్షాయిని, జైపాల్ సింగ్ ముండా, ద గ్రేట్ ఇంటెలెక్చువల్స్, వాళ్ళు మనకు 200 years ఉన్న ఆ బానిసత్వాన్ని పోగొట్టి ఇండిపెండెన్స్ తెచ్చి వాళ్ళు మన కోసం ఒక స్వతంత్ర భారతదేశం ఎట్లుండాలని చెప్పేసి కలలు కానీ మనకు ఒక మంచి తొవ్వను చూపించి మనకు ఒక మంచి రాజ్యాంగాన్ని కానీ పాలసీస్ని కానీ తీసుకొస్తే ఇలా స్వతంత్ర ఉద్యమాన్ని, స్వతంత్ర పోరాటాన్ని లేదు అనే కాడికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇలా భారత మాత ఏంటంటే ద నెహ్రూజీ చెప్పిండు, ఏం చెప్పిండు, డిస్కవర్ ఆఫ్ ఇండియాలో ఇలా చెప్తురు వీళ్ళు దొంగలు. భారత మాత ఏంటి అంటే వేరే ముచ్చట్లు చెప్తురు. భారత మాత అంటే భారత ప్రజలు, హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి, క్రిస్టియన్, దేవుని నమ్మేటోడు, నమ్మనోడు, ఎవడైనా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒడు భారతీయుడే. అది భారత మాత అంటే. ఈ ముచ్చట ఎవడు చెప్తలే. భారత మాత అంటే వాళ్ళు నిర్వచనం చెప్తారు. ఎవరైతే అష్ఫాక్ బిస్మిల్ రో सरफरोशी की तमन्ना हवा मेरे दिल में है, देखना है जोर कितना बाजू ये दिल में. సార్ మీరు ముసలోళ్ళు అని చెప్పారు, మీరు అవన్నీ కాదు, బంద్ చేయాలి. 75 ఏళ్ళకు స్వతంత్ర పోరాటంలో గాంధీజీ ఉరికిండు ఉప్పు సత్యాగ్రహంలో. మీరు ఊకుంటే ఎట్లా సార్? మాకు అర్థమవుతలేదు. మీరు మాకు రావాలి, మీరు ముందు ఉండాలి. వాళ్ళు చేసిన తప్పులు, మీరు చేసిన తప్పులు మాకు చెప్పాలి. బ్లడ్ బాయిల్ అవుతుంది సార్. ఇండిపెండెన్స్ మూమెంట్ను పక్కన పెట్టి, వెల్ఫేర్ను పక్కన పెట్టి 80 ఏళ్ళ స్వతంత్ర దేశంలో క్యాస్ట్ గురించి మాట్లాడితే తప్ప, క్యాస్ట్ ఉందిరా బాబు దీనివల్ల అన్యాయం అవుతుంది తప్ప, అరే మాకు కనీసం నాణ్యమైన విద్య ఇవ్వండి అడుగు తప్ప, వీళ్ళు దిమాగి నక్సల్సా, వీళ్ళు యాంటీ నేషనల్సా? మరి కోనే హై నేషనల్? మొన్నొచ్చినావు నువ్వు, మొన్నొచ్చి ఇలా మాకు చెప్తావు నేషనల్ గురించి, యాంటీ నేషనల్ గురించి. వీఆర్ ద
నేషన్, ఈ దేశ యువత ఏదైతుందో అది మా దేశ భవిష్యత్తును మేము కలలుగంటున్నాం. నవ భారతదేశాన్ని నిర్మించుకుంటాం. ఎవరైతే గాంధీ, గఫర్ ఖాన్, అష్ఫాక్ బిస్మిల్, భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్ 16 years చచ్చిపోయింది సార్. జడ్జిని చంపే దాంట్లో ఖుదీరామ్ బోస్కు ఉరిశిక్ష వేస్తే ఏమి నీది లాస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే, ఒకటే చెప్తా, నా దేశ ప్రజలకు బాంబులు తయారు చేయడం చెప్తా అన్నాడు. నేను అసలు మాట్లాడాలంటే హ్యావ్ లాట్ ఆఫ్, బట్ నేను టైంను దృష్టిలో పెట్టుకుంటున్నా. ఏదేమైనా వెల్ఫేర్ అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వన్ థింగ్. ఖచ్చితంగా మన ప్రభుత్వాలు, మన ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు హెల్త్, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నిట్లో పాలసీలు తీసుకురావాలి, సరిగ్గా ఉండాలి. కరప్షన్, ఎవ్రీవేర్ యూ గో కరప్షన్. సో నేనేమంటున్నానంటే వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి హౌ టు డిస్కస్. ఆ స్కూల్ టీచర్ మాట్లాడారు, 100% మాట్లాడదాం. ఇలాంటి పెద్దలు ఎప్పటి నుంచో మాట్లాడుతారు, ఇవాళ సోషల్ మీడియాలో వస్తే కనిపిస్తుంది మనకు, బట్ దాని గురించి మాట్లాడదు. అట్ ఏ టైం ఐడియాలజికల్ వార్ఫేర్ అన్నాడా సార్, అది 100% జరుగుతుంది. ఇది రెండో స్వతంత్ర సంగ్రామ ఉద్యమంగా తీసుకొని మనందరం కూడా దానికి అనుగుణంగా అబద్ధాలకు, నిజాలకు మనం నిలబడి ఉండాలి.